హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నెంబర్ 20. మైకేల్ బిహేవియర్ కొత్తగా ఉండేసరికి రివెంజ్ తెచ్చుకుంటున్నావా అని అడిగిన నా మీద కోపడ్డాడు మైకేల్. అంతలో నేహ పరిగెత్తుకుంటూ లోపలికి రావడంతో నా చెయ్యి వదిలి దూరంగా జరిగాడు. తనని ఎత్తుకొని, నీకు ఈ అంకుల్ డాడీ అని నేను చెప్పానా? సీరియస్ ఫేస్తో అడిగాను. కాదు అన్నట్లు బింకంగా తలూపింది నేహ. మరి నీకెవరు చెప్పారు? అయినా ఎవరిని పడితే వాళ్ళని డాడీ అని పిలుస్తావా అని కోపంగా అడిగాను. ఆ చోట అంకులే అలా పిలవమని చెప్పారు, అందుకే పిలిచాను. సారీ మమ్మీ అని ఆల్మోస్ట్ ఏడుపు ముఖం పెట్టి చెప్పింది నేహ. షడప్, కళ్ళు తుడుచుకో. నా అంతట నేనుగా నీకు డాడీ అని చెప్తే తప్ప నువ్వు ఎవరిని పిలవకూడదు. ముందు ఈ అంకుల్కి సారీ చెప్పు అని అన్నాను. సారీ బడా అంకుల్ అంది నేహ. మైకేల్ సైలెంట్గా చూశాడు. ఓకే, చాలా లేట్ అయింది, వెళ్ళి పైన బెడ్రూమ్లో పడుకో. అక్కడ ఒక న్యూ బ్రష్ పెట్టాను, గో అండ్ బ్రష్ యువర్ టీత్ అని తనని వదిలి చెప్పాను. ఐఎమ్ సారీ అంకుల్ తనకు అందిన మైకేల్ కాళ్ళను చుట్టేసి మళ్ళీ చెప్పి వెళ్ళిపోయింది నేహ. ఇంతలో, చిన్నపిల్లతో ఇవన్నీ ఎందుకు శ్రీనిధి సీరియస్గా అడిగాడు జోసఫ్. తెలియాలి జోసఫ్, అయినా నువ్వు తనతో ఎందుకలా చెప్పావు? తనకి మైకేల్ తండ్రి అని నేను నీకు చెప్పానా? సీరియస్గా అడిగాను. నిన్ను మమ్మీ అంటున్నప్పుడు తనని డాడీ అంటే నీకు ప్రాబ్లం ఏంటి శ్రీనిధి? అంతే సీరియస్గా అడిగాడు జోసఫ్. నన్ను మమ్మీ అని అనాలి. నేహకి ఈ లోకంలో నేను తప్ప వేరే ఏ రిలేషన్ లేదు, అది మెంటల్గా అయినా బ్లడ్ రిలేషన్స్ అయినా. తనకి తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది, అది కూడా నేనే. ఇంకే విషయాలు నన్ను అడక్కండి అని సీరియస్గా చెప్పి మైకేల్ వైపు చూసి, డోంట్ యు డేర్ మళ్ళీ నా లైఫ్లోకి అడుగు పెట్టడానికి, ఇట్స్ ఎనఫ్ అని సీరియస్గా చెప్పి పైకి వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ అన్నయ్య అంటున్నాడు జోసఫ్. సారీ ఫర్ వాట్? లీవ్ ఇట్, వెళ్ళి పడుకో జోసఫ్, ఇట్స్ లేట్ నైట్ అని సింపుల్గా అనేశాడు మైకేల్. వాళ్ళ మాటలు మెట్ల మీద నుండి వింటున్నాను. వాళ్ళిద్దరికీ నా మీద ఉన్న కోపాన్ని అంచనా వేయగలను. కానీ నేహా లైఫ్లోకి మైకేల్ రావడం అస్సలు కరెక్ట్ కాదు. తన పసితనాన్ని చిదిమేసే రిలేషన్స్ నేహాకి ఇప్పుడు అవసరం లేదు. నేను రూమ్లోకి వెళ్ళేసరికి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చింది నేహ. బ్రష్ చేశావా అని అడిగాను. హా అని చిన్నగా చెప్పింది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసి వ్యాజిలైన్ తీసి నేహ చేతులకి కాళ్ళకి రాస్తూ, భయంగా ఉందా మమ్మీ దగ్గరుంటే అని అన్నాను. ఆ మాటతో వెంటనే నన్ను చుట్టేస్తూ, నో మమ్మీ అంది నేహ. ఇంకెప్పుడైనా అలా చేస్తావా అన్నాను. నో నో అంది నేహ. గుడ్ గర్ల్ అని నా బ్యాగ్ నుండి చాక్లెట్ తీసిచ్చాను. మమ్మీ నేను ఇప్పుడే బ్రష్ చేసేసాను, ఇప్పుడు నో ఫుడ్ అని ముసిముసిగా నవ్వింది నేహ. సరే పో, అయితే నేనే తింటా అని ఓపెన్ చేస్తుంటే, నేను మళ్ళీ బ్రష్ చేస్తాను, ఇచ్చేయి అని చేతులు చాపింది. దాంతో నేహకి చాక్లెట్ ఇచ్చాను. అది తినేసి మళ్ళీ బ్రష్ చేసి వచ్చి నా పక్కనే సెటిల్ అయింది. దాని తలని మురుతూ, నువ్వు కూడా దూరం అయితే నేను ఉండలేను నేహ, ఈ విషయం నీకెలా చెప్పాలి అని మనసులోనే అనుకోకుండా ఉండలేకపోయాను. నా ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ నేహాని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటుంటే తనకేం అర్థమైందో నా చుట్టూ ఇంకాస్త టైట్గా చేతులేసి కళ్ళు మూసుకుంది. పడుకో అని నేహాని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తలని మురుతూ మాట్లాడుతుంటే మెల్లగా నిద్రలోకి జారుకుంది. కాసేపు నేహాని చూసి బెడ్కి ఒక మూలగా పడుకోబోయాను. 5 నిమిషాల్లో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు మైకేల్. అతన్ని చూస్తూనే, మీరేంటిక్కడ అని కోపంగా అడిగాను. దిస్ ఈజ్ మై రూమ్ అని రెక్లెస్గా సమాధానమిచ్చి బెడ్కి వేరే వైపు పడుకున్నాడు మైకేల్. నిద్రలో నేహ కాళ్ళు చేతులు వేస్తుంది. ఈ రోజుకి వేరే రూమ్లో పడుకోండి, రేపు మార్నింగ్ ఎలాగో మేము వెళ్ళిపోతాం అని చెప్పాను. జస్ట్ షడప్ శ్రీనిధి అని చిరాగ్గా చెప్పి బెడ్ లైట్ ఆఫ్ చేశాడు మైకేల్. ఉదయం నిద్ర లేచేసరికి మైకేల్ మీదకి ఎక్కేసి ప్రశాంతంగా పడుకొని ఉంది నేహ. నేను మెల్లగా తనని లేపుతుంటే కళ్ళు తెరిచిన మైకేల్ నేహాని పక్కన పడుకోబెట్టి పైకి లేచాడు. తను లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తూ నా వైపు చూసి, ఈవినింగ్ నేను వచ్చేంతవరకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు అని అన్నాడు. ఓకే, బట్ ఈవినింగ్ అవగానే వెళ్ళిపోతాను, నాకు రేపు కాలేజ్ ఉంది, ఇన్ని రోజులు లీవ్స్ పెట్టలేను అని అన్నాను. ఈరోజు పూర్తయ్యాక నువ్వేం చేసినా నాకు అనవసరం
ఐ డోంట్ కేర్ అని చెప్పాడు మైకేల్. ఆల్ ది బెస్ట్ అని వెటకారంగా సాగదీస్తూ చెప్పాను. వంకరగా ఒక స్మైల్ నా మొహాన కొట్టి వెళ్ళిపోయాడు మైకేల్. తను వెళ్ళాక నేను కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు లేచింది నేహ. గుడ్ మార్నింగ్ మమ్మీ నిద్ర కళ్ళతోనే చెబుతూ వచ్చి నా ఒళ్ళో ఎక్కి కూర్చొని కళ్ళు నిలుపుతోంది. కళ్ళు నిలుమకు అని చిన్నగా ఊది గుడ్ మార్నింగ్ అని తల మీద ముద్దు పెడుతూ చెప్పాను. ఎండగా కనిపిస్తున్న విండో వైపు చూస్తూ స్కూల్ లేదా ఈరోజు అని అడిగింది నేహ. హాలిడే నీకు. చాలా రోజుల నుండి మనిద్దరం ఆడుకుందామని అడుగుతున్నావుగా, ఈరోజు ఆడుకుందాం. నీకు కావాల్సింది నేను కుక్ చేస్తాను. ఇద్దరం కలిసి పెయింటింగ్ చేద్దాం, డ్యాన్స్ చేద్దాం, ఇంకా చాలా చేద్దాం. ఓకేనా నీకు అని అన్నాను. ఆ మాటతో ముఖాన్ని చాటంత చేసుకొని ఓ సూపర్ అని ఆనందంగా అంది నేహ. దెన్ ఫస్ట్ బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయి, తర్వాత ఆడుకుందాం అన్నాను. ఓకే అంటూ వాష్రూంలోకి పరిగెత్తింది. దాని వెనుకే వెళ్ళిన నేను తనకి స్నానం చేయించి నా సైజ్ డ్రెస్లో నుండి ఒక టీషర్ట్ తీసి అది నేహకు వేసి బెల్ట్లాగా నా హెయిర్ బ్యాండ్ను కూడా పెడితే అప్పటికి నేహాకి అదొక ఫ్రాక్ అయ్యింది. కాసేపు టీవీ చూడు, 15 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఓకేనా అన్నాను. ఓకే అని వెళ్ళి టీవీ పెట్టుకుని కూర్చుంది నేహ. జోసఫ్, మైకేల్ ఎవ్వరూ లేరు ఇంట్లో. ఈ క్షణంలో నేను ఇంటి నుండి బయటికి వెళ్ళినా నన్ను ఆపేవారే లేరు. ఆ విషయం తెలిసి కూడా వెళ్ళాడంటే తనకి నా మీద నమ్మకమా, లేదంటే నేనేం చెయ్యగలనులే అనే నిర్లక్ష్యమా? అసలు దాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఓట్స్లో మిల్క్ వేసి స్ట్రాబెర్రీస్ కూడా యాడ్ చేసి దాన్ని ఒక ఓట్ మిల్లాగా తయారు చేసి నేహకి బౌల్లో పెట్టి ఇచ్చి నేను తన పక్కనే కూర్చున్నాను. నువ్వు తినవా మమ్మీ అని అడిగింది నేహ. ఆకలిగా లేదు అన్నాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదని నువ్వేగా చెప్పావు అని అంటూనే ఒక స్పూన్ ఓట్ మిల్ తీసి నా వైపు పెట్టింది నేహ. తినకపోతే ఫీల్ అవుతుందని ఒక స్పూన్ నోట్లో పెట్టుకునేసరికి అందులో హనీ వేయడం మర్చిపోయాను అనే విషయం గుర్తొచ్చింది. ఓ గాడ్, స్ట్రాబెర్రీస్ ఫ్లేవర్ లైట్గా పుల్లగా తగులుతుంటే మారు మాట్లాడకుండా తినేస్తుంది నేహ. అది చూసి కోపంగా పళ్ళు కొరుక్కుంటూ దీనికి అడ్డమైన పోలికలు వచ్చేశాయి అని మళ్ళీ లేచి వెళ్ళి అందులో హనీ యాడ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాను. దాన్ని తినేసి నాకు ఎదురుగా వచ్చి కూర్చొని ఇప్పుడు మనిద్దరం డ్యాన్స్ చేద్దాం, ఆ తర్వాత పెయింటింగ్, ఆ తర్వాత లంచ్ కుక్ చేద్దాం. లంచ్లో నాకు పొటాటో ఫ్రై కావాలి అని ముద్దుగా అడిగింది నేహ. డన్ అని తంబు చూపించి ఇంకా ఏం కావాలి అని అన్నాను. అప్పుడు పవర్ న్యాప్, పడుకుంటే ఫేస్ చాలా అందంగా అవుతుంది చేతులు తిప్పుతూ పెద్ద మనిషిలా చెప్పింది నేహ. ఓహో నెక్స్ట్ అన్నాను. ఆ తర్వాత డాడ్ అని మాట మధ్యలోనే ఆపేసి చోటా అంకుల్ బడా అంకుల్ వస్తారు కదా, అప్పుడు మనందరం కలిసి సినిమా చూద్దాం అని ఎగురుతూ చెప్పింది. లాస్ట్ వీక్ వరకు ఎప్పుడూ తన ప్లాన్లో మేమిద్దరమే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు సడన్గా మైకేల్, జోసఫ్ రావడంతో నాకెందుకో తెలియకుండానే చాలా కోపం వచ్చేసింది. దాంతో వాళ్ళంతా ఎందుకు నేహా అని గట్టిగా అడిగాను. చోటా అంకుల్ నిన్న చెప్పారు మమ్మీ, డైలీ మనిద్దరం ఆడుకుంటూ ఉంటామని అని అంది నేహ. ఓ ఓకే, వాళ్ళు వచ్చాక చూద్దాంలే, పద ప్రస్తుతానికి డ్యాన్స్ చేద్దామన్నాను. వెయిట్ అని దేవుడి ముందుకు వెళ్ళి నమస్కారం చేసుకొని లెట్స్ డ్యాన్స్ అంటూ వచ్చింది. ఇద్దరం సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ స్టార్ట్ చేశాం. ఎంతసేపటికి అలుపు రావటం లేదు ఆ పిల్లకి. చాలులే, ఈ రోజుకి ఇది చాలు, నాకు కాళ్ళు నొప్పొస్తున్నాయి అని బలవంతంగా పాటలు ఆపేస్తుంటే ప్లీజ్ మమ్మీ అని ముద్దుగా అడిగింది నేహ. పెయింటింగ్ చెయ్యవా మరి? నేను నడుము మీద చెయ్యేసి అడుగుతున్నాను. నువ్వు ఓల్డ్ అయిపోయావు కదా, అందుకే నీకు డ్యాన్స్ రావడం లేదు అని ముసిముసిగా నవ్వింది నేహ. ఏ నేను ఓల్డా? మీ స్కూల్లో పిల్లలందరి మమ్మీలు ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నాను? నేను నీకు అక్కలా ఉంటాను కదే రాక్షసి అని దాని బూరె బుగ్గను కొరికేస్తూ అడిగాను. ఆవ్ మమ్మీ, నువ్వు హంగ్రీ అయితే ఫుడ్ తిను, నన్ను కాదు. అయినా నువ్వే నా రాక్షసి అని పరిగెత్తింది స్నేహ. నన్ను రాక్షసి అంటావా? నువ్వే రాక్షసి అంటూ దాని వెనుక నేను పరిగెడుతుంటే అడ్డంగా వచ్చి నా ముక్కుని దోశల్లో నంచుకోవడానికి చట్నీ చేసేశాడు మైకేల్. అబ్బా అని చిరుకోపంగా తలపైకెత్తేసరికి ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహుడు మైకేల్. అతన్నే మనలేక పగిలిన నా ముక్కుకి సంతాపం ప్రకటించుకుంటూ
మళ్ళీ నేహ వెనుక పడుతుంటే హాల్లో వచ్చి కూర్చొని టీవీ ఆన్ చేశాడు మైకేల్. అందులో వినిపించిన న్యూస్ విని నాకు ఒక పక్క ఆనందం, మరో పక్క బాధ. ఒకే మనిషి ఒకే టాపిక్ మీద 2 డిఫరెంట్ అభిప్రాయాలు ఎలా ఉండగలరు? కానీ నేను ఆ క్షణంలో అది అనుభవించాను. మమ్మీ, బడా అంకుల్ నువ్వు టీవీలో వస్తున్నారు అని అరిచి చూపుడు వేలు టీవీ వైపు చూపించింది నేహ. ప్రముఖ పారిశ్రామికవేత్త మైకేల్. అతని మీద చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని, తనకి ఆ ఆరోపణలో ఉన్న నేరాలకి ఎలాంటి సంబంధం లేదని, అతనొక నిరపరాధి అని ఈరోజు కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా అతని మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను రా ఏజెన్సీకి హెచ్చరిక జారీ చేసింది. అనంతరం మైకేల్ పీటర్ మాట్లాడుతూ తన మీద, తన భార్య శ్రీనిధి మైకేల్ మీద తప్పుడు ఆరోపణలు చేసి న్యూస్ ఛానల్లో అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు గాను రా ఏజెన్సీ మీద, ప్రముఖ న్యూస్ ఛానల్స్ అన్నింటి మీద పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆ దావా ఖరీదు అక్షరాల 10,000 కోట్లు అని టీవీలో చదువుతున్న బీబీసీ యాంకర్ న్యూస్కి నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోగా, మమ్మీ నువ్వు అంకుల్ టీవీలో కనిపిస్తున్నారు అంటూ నన్ను పట్టుకొని ఊపేస్తోంది నేహ. నేహ, నువ్వెళ్ళి అంకుల్కి వాటర్ తీసుకొనిరా అని తనను పంపించేసి, ఏంటిది మైకేల్ అని ఆశ్చర్యంగా అడిగాను. మళ్ళీ తన ముఖంలో శాడిస్టిక్ స్మైల్ విరిసింది. అయినా 10,000 కోట్లా అని ఆశ్చర్యంగా అడిగాను. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు అని చెప్పాడు మైకేల్. బడా అంకుల్ వాటర్ అని వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది నేహ. నో థ్యాంక్స్ అని, వాటర్ మీ మమ్మీకి చాలా అవసరం అనుకుంటా అని చెప్పి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు మైకేల్. మమ్మీ, అయితే నువ్వే వాటర్ తాగు అంటూ వాటర్ బాటిల్ నాకిచ్చింది నేహ. తన చేతిలో బాటిల్ తీసుకొని వాటర్ గడగడా తాగేసి మళ్ళీ మైకేల్ వెనకే వెళ్ళి, మేం బయలుదేరుతున్నాం అని చెప్పాను. ఓకే అని రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయకుండా చెప్పాడు. అసలు తన నుండి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో కూడా నాకు ఆ క్షణం తెలియలేదు. కానీ తను ఆ కేసు కోసం మాత్రమే నాతో మాట్లాడాడు అంటే నా మనసు అస్సలు అంగీకరించలేదు. కళ్ళలో నీళ్లు ఉబికి వచ్చాయి. డ్రాప్ చేస్తానని కూడా అడగకపోవడంతో అసలు తన ఉద్దేశమేంటి? తనకు నచ్చినప్పుడు తీసుకొచ్చి నచ్చింది చేసి నచ్చనప్పుడు వదిలేయడానికి నేనేమైనా బొమ్మనా? అయినా మైకేల్ ఎప్పుడు ఇలానే ఉన్నాడు. తన మీద పీకల్లోతు ప్రేమను పెంచుకుంది నేనే. ఇప్పుడు బాధ కూడా పడాల్సింది నేనే. అయినా ఎవరో అన్నట్లు ఒక రిలేషన్లో ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్లే ఎక్కువ బాధపడతారట. ఇప్పుడు నా బాధ అనంతమైతే నా ప్రేమ విశ్వం అని ఇక్కడే అర్థమవుతోంది. దాంతో కన్నీళ్లు తుడుచుకుంటూ, నేహ పద లెట్స్ గో అన్నాను. మమ్మీ, పొటాటో ఫ్రై చేతులు తిప్పుతూ అడిగింది నేహ. ఇది మనిల్లు కాదు కదా, మన ఇంట్లో నీకు కావలసినన్నీ చేసి పెడతాను సరేనా అని చెప్పి తనని ఎత్తుకుంటూ చెప్పాను. నేను బడా అంకుల్కి చెప్పేసి వస్తాను అని నా దగ్గర నుండి కిందకి దూకేసి మైకేల్ రూమ్ వైపు పరిగెత్తింది నేహ. తనను ఆపాలని నాకు అనిపించలేదు. అన్నీ తెలిసిన నేనే మళ్ళీ నా వైపు అతని మనసు మళ్ళుతుంటే అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నేహ వినగలదని కూడా నేను అనుకోవడం లేదు. అంకుల్ బాయ్ అని డోర్ కొట్టి అరిచింది నేహ. డోర్ తీసి తనని ఎత్తుకున్న మైకేల్ బాయ్ అని చెబుతుంటే అతని బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. అతనికి కోపం వస్తుందని భయమేసింది. ఆ కోపం తనని చేరేలోపు వెంటనే నేహను అతని దగ్గర నుంచి లాక్కుందామని నేను గబగబా వెళ్ళబోయాను. కానీ నన్ను ఆశ్చర్యపరిచేలా ముద్దివ్వమని ఇంకొక బుగ్గ చూపించాడు మైకేల్. మరి మా ఇంటికి వస్తారా అని ఆశగా అడిగింది నేహ. నిన్నే మన ఇంటికి తెచ్చేసుకుంటాను, టేక్ కేర్ అని అన్నాడు మైకేల్. దాంతో మైకేల్కి మరో కిస్ ఇచ్చి, చోటా అంకుల్ వస్తే తనకు కూడా బాయ్ చెప్పండి అని అంది నేహ. ఓకే అన్నాడు. నీ మాటలు అయిపోతే మనం స్టార్ట్ అవ్వాలి నేహ అని సీరియస్గా చెప్పాను. దాంతో అతని దగ్గర నుండి దిగి కామ్గా నా దగ్గరికి వచ్చేసింది. బయటికి వెళ్ళబోతూ నా ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేస్తుంటే, మేడం స్టార్ట్ అవుతున్నారా అని అడుగుతూ లోపలికి వచ్చాడు అశ్విన్. అదే వాయిస్, అదే వినమ్రత. 4 ఏళ్ల తర్వాత కూడా రాముడికి హనుమంతుడిలా. మైకేల్కి ఎక్కడ దొరికాడో ఈ అశ్విన్. పర్లేదు అశ్విన్, మేం క్యాబ్లో వెళ్తాం అని అన్నాను. జరగవు అని తెలిసి కూడా మీరు మీ మొండి పట్టుదల వదులుకోరు మేడం, ఇప్పటికీ మీరు మారలేదు అని చిన్నగా నవ్వాడు అశ్విన్. ఇట్స్ ఓకే అని అంటుంటే, ప్లీజ్ మేడం
ఇక్కడికి 1/2 అవర్ వరకు నడిచి వెళ్ళినా సరే మీకు ఒక్క ఆటో కూడా దొరకదు. కావాలంటే నేను హైవేలో ఆపేస్తాను, మీరు క్యాబ్ బుక్ చేసుకోండి అన్నాడు అశ్విన్. ఓకే అని కార్ డోర్ ఓపెన్ చేసి నేను కూర్చొని నేహాను నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. కాసేపటికి నిద్ర మధ్యలో ఊగిపోతూ నా భుజంపై వాలి నిద్రపోయింది నేహ. తనని ఇక్కడ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంటి దగ్గరే డైరెక్ట్గా డ్రాప్ చేయమని చెప్పాను. కానీ అతనికి అడ్రస్ చెప్పడం మర్చిపోయాను. నేను మర్చిపోయినా అతను సరిగ్గా మా ఇంటి ముందే కారు ఆపాడు. స్టాప్ చేస్తున్నారా నన్ను అని నవ్వుతూ అడిగాను. అది మా బాధ్యత అని చెప్పాడు అశ్విన్. చిన్నగా నవ్వి కార్ దిగి కాఫీ అని పిలిచాను. నో థ్యాంక్స్ మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు అశ్విన్. విసుగ్గా నా వైపు చూస్తూ ఇప్పటికి వదిలేశాడా నీ భర్త అని నన్ను అడిగింది అమ్మ. అన్నాను. నేహని బెడ్ మీద పడుకోబెట్టి నేనొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటే 10,000 కోట్ల నుండి ₹1 కూడా అడగలేదా శ్రీనిధి నువ్వు అని ఆశ్చర్యంగా అడిగింది అమ్మ. నేను కోరుకుంది అది కాదమ్మా. నేను కోరుకున్నది అతని నుండి దొరకనప్పుడు దొరికేవేవి నాకక్కర్లేదు అని కుర్చీలో ముడుచుకొని కూర్చున్నాను. డ్రెస్లో చూసి చాలా రోజులైంది నిన్ను, బాగున్నావు అని చిన్నగా నవ్వింది అమ్మ. అన్నాను. అమ్మ చేతులు ముడుచుకొని అక్కడే నుంచొని ఏదో ఇబ్బంది పడుతూ ఉండడంతో ఏంటమ్మా నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాను. మళ్ళీ నువ్వు అటువైపు వెళ్ళకు శ్రీనిధి. ఈసారి నీ జీవితంలో అల్లకల్లోలం వస్తే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. కనీసం పెద్ద దిక్కు లేకుండా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేకపోతున్నాను అంది అమ్మ. తనేం నన్ను మళ్ళీ తీసుకెళ్ళడానికి రాలేదమ్మా. న్యూస్ చూసావుగా, బయట ఉంటే నేను ఎక్కడ తనకి ఎగైనెస్ట్ అవుతానేమోనని ఒక్కరోజు నన్ను లాక్ చేశాడు. తన అవసరం తీరిపోయింది కాబట్టి వదిలేశాడు అని నిర్లిప్తత నిండిన ఆ కళ్ళతో చెప్పాను. ఓ అంది. సరే వదిలే, ఆరాధ్యకు సంబంధాలు చూడమని కబురు చేయమ్మా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తనకి పెద్దగా లైఫ్లో గోల్స్ ఏమీ లేవు కాబట్టి ఉన్న జాబ్ చాలంది. తనెవరిని ప్రేమించడం లేదు కూడా, కాబట్టి పెళ్లి వయసు వచ్చేసిందిగా అని అన్నాను. డబ్బులున్నాయా? 4 ఏళ్లుగా చాలా కష్టపడుతున్నావు శ్రీనిధి నువ్వు. అంత కష్టపడి వాళ్ళకి వీళ్ళకి పెట్టుకోకు. నీ సొంత బంధం మాత్రమే నీతో చివరి వరకు ఉంటుంది. నేను, నీ చెల్లెళ్ళు అందరం ఏదో ఒకరోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళమే అని చెప్పింది అమ్మ. అవన్నీ తర్వాత అబ్బాయిల ఫోటోలు పంపించమని చెప్పు, ఆరాధ్య సెలెక్ట్ చేసుకుంటుంది అని అన్నాను. మాట వినవు కదా అంది అమ్మ. నేనే కదా మిమ్మల్ని ఇలా చేశాను. మీ బాధ్యత నాదే అమ్మా. కానీ ఇంక నువ్వేమీ ఎక్కువ ఆలోచించుకో. ఇంతకీ ఆద్యకి ట్యాబ్లెట్స్ వేశావా అని అడిగాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి వెళ్ళింది. ఈ నెలకి శాలరీ ఇంకా వేయలేదా, గుర్తు చేయమని చెప్పింది అని అంది అమ్మ. గుర్తుంది, వేస్తాను అన్నాను. అని నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది అమ్మ. తలనొప్పిగా అనిపిస్తుంటే కళ్ళకి అడ్డంగా అరచేతులు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాను. అంతలోనే అమర్ నుండి ఫోన్. హలో అమర్, చెప్పండి అని అన్నాను. హాయ్ శ్రీనిధి, ఫ్రీగానే ఉన్నారా? బెంగళూరులోనే ఉన్నాను. మీకు వీలైతే రేపు కలుద్దామా అని అడిగాడు అమర్. ఓకే, రేపు మా కాలేజీకి రండి. నాకు 2nd పీరియడ్ లీజర్ ఉంది, అప్పుడు కలుద్దాం అని చెప్పాను. ఓకే, అయితే రేపు మార్నింగ్ కలుస్తాను అని కాల్ కట్ చేశాడు అమర్. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు కానీ సరిగ్గా 2 గంటల్లో మెలకువ వచ్చేసింది. అలారం మోగుతుంటే అమ్మ నిద్ర లేచింది. నువ్వుండమ్మా, ఆద్యకి నేను మెడిసిన్ వేస్తానులే అని చెప్పి వెళ్ళి తన పక్కనే కూర్చున్నాను. కళ్ళు కూడా తెరవడం లేదు ఆద్య. ఎంతసేపు పడుకుంటావే, బోర్ కొట్టడం లేదా? ఒకచోట ఉండమంటే కుదురుగా ఉండేదానివే కాదు. అసలు ఇన్నేళ్లుగా ఎలా పడుకుంటున్నావు అని నుదుటిన తనకి ఒక ముద్దు పెట్టి త్వరగా కోలుకో బంగారం. మీ అక్కని ఈ గిల్టీ ఫీలింగ్ నుండి కొంచెమైనా బయటికి పడేసేయి అని అనుకున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.